హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మత్తు వదలరా నిద్ర అంటే 80s కిడ్స్కి మాత్రం బాగా గుర్తుండిపోతుంది. కాకపోతే 2K కిడ్స్కి మాత్రం మత్తు వదలరా అంటే గుర్తొచ్చేది మాత్రం మరి సింహ అండ్ సత్య. వాళ్ళు చేసిన అల్లరి రచ్చ అంతా ఇంత కాదు కదా. మరి మత్తు వదలరా 2 కూడా ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. అది కూడా సెప్టెంబర్ 13th. ఆ మూవీ హీరో సింహ మనతో పాటే ఉన్నారు. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకున్నాం. హాయ్ సింహ. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. మొత్తానికైతే మొత్తం టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ మత్తు వదిలి ఇచ్చేసినట్టు మాత్రం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ టీజర్ అయితే మాత్రం సడన్ సర్ప్రైజ్గా వచ్చేసి అందరినీ అరే భలే ఉంది కదరా అన్నట్టు అనిపించేసింది. సో మీరు ఆ రియాక్షన్స్ కానీ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా అంటే ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి నిజంగా లిటరల్గా డబుల్ వచ్చింది అనుకోవచ్చు. మేమంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద టీజర్ రెస్పాన్స్. సూపర్గా నచ్చింది. ఏంటంటే మరి మత్తు వదలరా 1 అయితే అసలు ఎవరో ఏదో కొత్త మూవీలే అని అనుకుంటూ ఆ టైప్లో వచ్చి కొత్త యాక్టర్స్ అట్లా వచ్చి సో ఒక సర్ప్రైజ్ హిట్ అనేది ఇచ్చింది. కరెక్ట్. అండ్ 2 మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్గా ఉన్నాయి. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారా, దాటుతారా? రీచ్ అవుతాం అన్న కాన్ఫిడెన్స్ ఉన్నాకే ఈ సినిమా మొదలెట్టామండి. ఓకే. అసలు లేకపోతే అంటే 5 years తీసుకోవడానికి అదే కారణం అండి. బికాజ్ న్యాచురల్గా ఊరికి ఏదో సీక్వెల్ తీసేద్దాం అని కాకుండా రితేష్కి కానీ హీ వాంటెడ్ టు న్యాచురల్గా అది వచ్చినప్పుడు ఆ థాట్ వచ్చింది లాస్ట్ ఇయర్ తనకి వచ్చి దాని మీద కూర్చొని డెవలప్ చేస్తుంటే ప్రాపర్గా ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎంజాయ్ చేశారో అలా ఎంజాయ్ చేసేంత విధంగా న్యాచురల్గా సెట్ అయింది స్టోరీ ఆర్గానిక్గా. ఓకే. దట్స్ వెన్ వీ స్టార్టెడ్ మత్తు వదలరా 2. సో 100% షూర్, ఈక్వల్లీ గుడ్. అంటే చాలామంది ఏంటంటే సో మత్తు వదలరా మూవీ ఫస్ట్ పార్ట్ చూసేటప్పుడు అరే ఈ మూవీ థియేటర్లో మిస్ అయ్యాము అని అనుకున్న వాళ్ళు టీవీలో చూసి అర్రే భలే ఉంది కదరా బాబు అని చెప్పేసి అని అనుకున్నారు. 100%. సో ఏంటంటే ఫస్ట్ పార్ట్ చేసే టైంలోనే సెకండ్ పార్ట్ ఆలోచన ఉందా, లేకపోతే దీని లేటర్ ఇట్ కేమా? లేదండి, అదే అంటుంది. అంటే నాకు హిట్ అయిన తర్వాత వన్స్ నాకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉండింది, ఇది సెకండ్ పార్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్స్టెండ్ చేయొచ్చు స్టోరీ అని చెప్పి రితేష్కి చెప్పడం జరిగింది. బట్ తనకు అసలు ఏమీ ప్లాన్ లేదు. తన స్టోరీ ఏదో తను రాసుకుంటున్నాడు వేరే దాంట్లో. బట్ అదే ఆఫ్టర్ 5 years మళ్ళీ మొన్న నవంబర్లో ఫోన్ చేసి పార్ట్ 2కి చేద్దాం అనుకుంటున్నాం, ఐడియా వచ్చింది అనుకున్నా. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ దెన్ లైక్ ఎప్పుడు మరి ఏంటి ఎప్పుడు రాస్తున్నావు ఏంటంటే ఆల్రెడీ రాసాను అని చెప్పాడు. ఓహో, అప్పటికి తను రాసేసుకుని నాకు ఫోన్ చేశాడు స్టోరీ మొత్తం కంప్లీట్ చేసుకుని. సో అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇప్పుడు మీకు సెకండ్ పార్ట్ ఉంది అనేటప్పటికీ సో అంటే అరే మళ్ళీ నాకు మంచి జిల్లు ఇచ్చిన మూవీ మళ్ళీ ఒకసారి రాబోతుంది, సెకండ్ పార్ట్లో చేయబోతున్నాను అన్నప్పుడు మరి ప్రొడ్యూసర్ చెర్రీ గారి రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ నాకు తెలియదు. వాళ్ళు ఏంటంటే నాకు సర్ప్రైజ్గా చెప్పారు. వాళ్ళు ముందే అనుకున్నారు. నాకు నవంబర్లో తెలిసింది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అడుగుతుండే ఆల్రెడీ. సో నాకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. అండ్ ఈ మూవీలో అయితే ఫరియా అబ్దుల్లా, సో తనైతే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనే చెప్పుకోవచ్చు. మీ సీనియర్గా కానీ ఆ టీజర్లో మొత్తం చూస్తూ ఉంటే ఒక సీనియర్ అన్నట్టుంది. సో తన ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది ఏంటి? అంటే లవ్ ట్రాక్ టైప్లోనా, లేకపోతే సో ఫస్ట్ పార్ట్లో ఒక లేడీ అయితే మొత్తం టర్న్ చేసినట్టు ఇక్కడ అలా ఉంటుంది? అంటే రెండింటికి కొంచెం డిఫరెంట్ అండి. అంటే లవ్ ట్రాక్ అయితే ఏముండదు ఈ సినిమాలోనే, లవ్ ట్రాక్ లేదండి. సో ఇట్స్ కంప్లీట్లీ మనకి ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాజ్ ఈ సిచ్యువేషన్, ఈ ఇరకాటంలో పడడం దాని చుట్టూ జరిగే కథ. సో తన క్యారెక్టర్ కూడా మేము పనిచేసే ఏజెన్సీ హీ టీమ్ అనే ఏజెన్సీలో తను మాకు సీనియర్ అనమాట. సో ఆ రోలే తనది. ఈ లవ్ ట్రాక్ అనేది లేదు. సో ఎందుకంటే హీరోయిన్స్ సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పీపుల్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అదే జనరల్ ఆడియన్గా అడిగేసాను బస్. అంటే ఈ మధ్య ఆ ట్రెండ్ మారుతుందండి. అంటే ఇది లాస్ట్ ఒక 5 years మేబీ ఇంకా డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషలీ రకరకాల జానర్స్ అన్ని చూస్తున్నారు జనాలు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం ఈ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాం. సో ఐ థింక్ అంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఎస్పెషలీ వాళ్ళకి తెలుసు మత్తు వదలరా అనేది ఏంటి అన్నది.
సో అదేమీ లేదండి. సో లవ్ ట్రాక్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసి జస్ట్ స్టోరీ మీద ఫోకస్ చేయలేదు సినిమా. ఎస్. అండ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం, యేసు. బాబు యేసు ఎంత ఎంటర్టైన్ చేశారో మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మీరు ఇచ్చిన ఏంటంటే గెస్చర్స్ కానీ ఇప్పటికీ మీమ్స్గా కానీ ఆ మ్యూజిక్గా కానీ మ్యూజిక్ బాగా వాడుతూ ఉన్నారు. సో అలాంటిది కొత్తది ఏమన్నా ఇక్కడ ఏమన్నా ట్రై చేశారా? మన అందులో ఉన్నవి అందరికీ నచ్చినవి ఇందులో ఉంటాయి, దాంతోపాటు ఎడిషనల్గా యాడ్ చేసినవి ఉన్నాయి. అడిషనల్గా యాడ్ చేసినట్టు మళ్ళీ మీమర్స్కి మాత్రం మంచి పండగ ఉండబోతుంది అనమాట. 100%. ఓకే, అబౌట్ సత్య బ్రో ఈజ్ వెరీ ఫన్ అండి. అంటే బయట సినిమాలో మనకి చూసేంత ఫన్ బయట కూడా అంతే ఫన్. అండ్ మాకు బాగా అంటే అప్పటికి తను ఆల్రెడీ చేశాడు సినిమాలు. సో ఒక ఆర్టిస్ట్, ఒక తెలిసిన ఆర్టిస్ట్తో చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా మాకు యాజ్ అ ఫ్రెండ్ ఒక గ్యాంగ్లో ఒక మెంబర్ లాగా ఫస్ట్ పార్ట్ నుంచి కలిసిపోయి కలిసి జోకులు వేస్తా. అందుకే అంటే న్యాచురల్గా అది స్క్రీన్ మీద కూడా మనకు అది కనిపిస్తుంది, ఆ ఫ్రీనెస్ కానీ ఫ్రెష్నెస్ కానీ. అది సింహ బ్రో ఏంటంటే సో 1కి 2కి సో దెర్ ఇస్ 5 years గ్యాప్ అనేది కూడా ఉంది. సో అలాంటప్పుడు సత్య బ్రోలో మీరు డిఫరెంట్గా అబ్జర్వ్ చేసింది ఫస్ట్కి సెకండ్ పార్ట్కి? అసలు ఏం మార్పు లేదండి. మనిషి అయితే అలాగే ఉన్నాడు. జనాలు ఇంకా ఎక్కువ మంది చూశారు సత్యాని, ఇంకా తను అది పెరిగింది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. బట్ తను మనిషిగా అసలు ఏం మాట్లాడదు. అప్పుడు ఎలా ఉన్నాడో అదే మాటలు అదే ఫన్ ఇప్పుడు అంతే. అట్లే సూపర్ బ్రో. అండ్ కమింగ్ టు అవర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన మూవీకి రితేష్ రాణా. అండ్ రితేష్ గారు ఈ ఐడియా ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి బ్రో? ఫస్ట్ పార్ట్ అప్పుడు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ వెరీ హుక్డ్. నరేషన్ చెప్తున్నప్పుడు అలాంటి ఎప్పుడు వినలేదు. యూనిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అంటే ఒక 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 డెలివరీ బాయ్ ఇరకాటంలో పడతాడు, బయటకు వస్తాడు, జరుగుద్ది అన్నది ఓకే, అది స్టోరీ. బట్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అనేది ఐ వాజ్ మైండ్ బ్లోన్. అప్పుడు తనకిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, తన వరల్డ్, లేదా ఈ డ్రగ్ ట్రాక్ బై మిస్టేక్ డ్రగ్ ఇంటేక్ అయ్యి వాళ్ళు కనిపించడం. సో బాబు ఫీలింగ్స్ వాళ్ళ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం. ఇట్ వాజ్ అ కంప్లీట్ ట్రీట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ దట్స్ ద యూనిక్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అండ్ తన స్టైల్ ఆఫ్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ తీసుకురావడం. సో ఐ లవ్ దోస్. అండ్ అబౌట్ ద సెకండ్ పార్ట్, మరి రితేష్ గారిలో అంటే చేంజెస్ కానీ లేకపోతే వాట్స్ ద యూనిక్ థింగ్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఈ 5 yearsలో? రితేష్లో చేంజెస్ ఇంకొంచెం క్లారిటీ పెరిగింది మనిషికి. అప్పుడే ఫుల్ క్లారిటీ, తను ఏం కావాలో ఎలా చేయాలో అన్నది తను మైండ్లో ఫుల్ క్లారిటీతో ఉంటాడు. అది ఇంకాస్త స్ట్రాంగ్ అయింది అంతే. అండ్ మిగతా అంతా సేమ్, అదే ఫన్, అదే సేమ్ రైటింగ్, సేమ్ స్టైల్ ఆఫ్ టేకింగ్. అండ్ యూజువల్గా ఫస్ట్ మూవీ మీరు చేసే టైంలో కానీ సో సేమ్ ఇదే ఫ్రాంచైజీ కాబట్టి సో రాజమౌళి గారికి చెప్పడం కానీ సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఐడియా కానీ సార్కి చెప్పడం అలా జరిగిందా ఏంటి? లేదు, అలా ఏం లేదు. ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా ఫస్ట్ కాపీ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూశారు యాజ్ అ సర్ప్రైజ్. అసలు ఇన్ఫ్యాక్ట్ మత్తోదలరా నేను సినిమా చేస్తున్నాను అన్న తప్ప ఇదే జానరు సినిమా ఎలా ఉండబోతుంది అసలు ఏమీ కంప్లీట్ క్లూలెస్గానే చూశారు. ఎంజాయ్డ్ వెరీ మచ్. అండ్ సెకండ్ పార్ట్ కూడా అయితే ఏమీ స్టోరీ పరంగా ఏమీ అసలు రివీల్ చేయలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా మొత్తం చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదండి, ఆడియన్స్తో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఇట్ వాస్ నైస్. మరి కీరవాణి గారు సార్? ఎవరికి అండి, సో అంటే పని చేస్తున్న నాకు అన్నకి తప్ప అసలు ఈ సినిమాలో డీటెయిల్స్ ఎవరికి చెప్పేదే లేదు. సో సస్పెన్స్గా పెట్టేశారు 100% September 13th వరకు. ఇట్ వాస్ నైస్. అండ్ సో ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే సో కొన్ని కామెడీ ట్రాక్స్ సో సంబంధం లేకోకుండా అది కూడా అందరిని నవ్విచ్చి సో ఇప్పుడు అందరికి ఫ్రెష్నెస్ అనేది కూడా ఇచ్చేసింది. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సీరియల్ ఎపిసోడ్ ఓరినా కొడక అని. ఇందులో మిస్ అయిపోయిందని చాలామంది అనుకున్నారు బ్రో, బట్ కాకపోతే ఆ టీజర్లో లాస్ట్లో డెఫినెట్గా అంటే నేను చూసింది రెస్పాన్స్ చూస్తుంటే మత్తోదలరే సీక్వెల్ గురించి ఎంతైతే వెయిట్ చేస్తున్నారు, ఓరినా కొడక సీక్వెల్ గురించి అంతే వెయిట్ చేస్తున్నారు.
అండ్ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో కూడా. సో ఊరినో కొడుక ఫ్యాన్స్ ఏమి వరీ అవ్వకండి, మీరు మత్తు సినిమాతో పాటు అది కూడా చూస్తారు. ఏంటంటే అది మిస్ అయిపోయామేమో అనుకుంటే టీజర్ లాస్ట్లో జలక్కిచ్చేసారు. అది ఉంటుంది, అది అది లేకపోతే ఎలా. యా, కానీ దట్ ఆ యూనిక్ ఐడియా కానీ ఒక డిఫరెంట్ థింగ్ కానీ తీసుకురావడం చాలా, అంటే ఈ ఐడియా అనేది కూడా మన తెలుగులో అప్పటి వరకు లేదు. కరెక్ట్. బట్ ఇంట్రొడ్యూస్డ్. సో ఆ లెవెల్కి ఇప్పుడున్న లెవెల్ అప్గ్రేడ్ అయిపోయినట్టే అనుకోవచ్చు మనం ఈ 2లో. 100%. అంటే మీరు 2 తాలూకు గ్రాండియర్ ఇది దాని గురించి అంటున్నారు. సో బేసిక్గా ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏం మార్చలేదండి. బాబు ఆర్ యేసు ఇప్పుడు బాబులో ఉండే అమాయకత్వం అది అలాగే ఉంటుంది. ఓకే. అండ్ యేసులో ఉన్న కోకినెస్, జోక్ లేయడం, సీరియస్ సిచ్యువేషన్లో ఏదో ఫన్గా వింతగా బిహేవ్ చేయడం అలాగే ఉంటుంది. సో ఆ సోల్ అనేది మారిస్తే అది పోతుంది. సో ఆ క్యారెక్టర్స్ తాలూకు ఆ సోల్ అనేది ఒకటే. కాకపోతే ఏంటంటే వీళ్ళు పైన ఈ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బిహేవియరల్ ప్యాటర్న్ కానీ, చేసే ఉద్యోగాలు ఇవి మారాయి అంతే. అంటే ఫస్ట్ మూవీ చేసేటప్పుడు డబ్బులు సరిపోవట్లేదు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ మూవీ చేసేటప్పుడు డబ్బులు సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు బ్రో? ఎందుకు సరిపోవట్లేదు? రీజన్ ఏంటో చెప్పండి. అది మీరు చూడాలి. సినిమాలో ప్రతి ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ చూస్తే ఇలా ఉంటాయి, కానీ సినిమాలో వాళ్ళు పనిచేసే టీమ్ ఏజెన్సీ ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళకి అప్పులు ఉంటాయి. వాళ్ళకి అంతే, వాళ్ళు ఇంకా అంటే కొంతమందిని దరిద్రం వెంటాడతారు అంటారు కదా, అంతే. ఏంటంటే సింపుల్గా సో జాబ్ చేస్తున్న మా వాళ్ళ లైఫ్ మొత్తం చూపించేస్తున్నారు అంటారు. ఏంటంటే పెళ్లి కాక ముందు ఉన్న బ్యాచిలర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఏంటంటే సో వాళ్ళకున్న అలవాట్ల పరంగా కానీ, తిరగడానికన్నా కానీ, సో ఎంత చేసినా కానీ, ఎంత సంపాదిస్తున్నా కానీ సరిపోవట్లేదు. అంతే అండి, అది మైండ్ పర్స్పెక్టివ్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సరిపోయిందంటే సరిపోయింది, లేదంటే మనకి ఎంత ఉన్నా సరిపోదు అనిపిస్తుంది అంతే. సో ఆ మైండ్ సెట్ ఏమో వాళ్ళది అంతే. అండ్ సో ఒక చిన్న క్యాస్ట్తో ఫస్ట్ మూవీ అనేది కూడా చేశారు. కాకపోతే సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి అలా లేదు, లెవెల్ పెంచేశారు. సునీల్ గారు వచ్చేసారు. అండ్ సునీల్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే బేసిక్గా ఆయన అంటే పెరిగిందండి. ఎందుకంటే మనకి ఇందాక అన్నట్టు ఫస్ట్ పార్ట్లో ఉన్న ఈ మెయిన్ ఎలిమెంట్స్ తీసుకుని బాబు అండ్ యేసు వాళ్ళు ఇంకొంచెం పెద్ద దాంట్లో డెలివరీ బాయ్స్గా చేసిన వాళ్ళు ఎలా పోలీస్ అయ్యారు, పోలీస్ ఈ టీమ్ అనే ఏజెన్సీలో ఎలా జాయిన్ అయ్యారు అన్న, సో కొంచెం గ్రాండియర్ ఆ స్కోప్ ఇంకా పెరిగింది మాకు యాక్షన్ పెట్టడానికి కానీ, ఆ గ్రాండియర్ కానీ. సో ఆ ఏజెన్సీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ, సునీల్ గారు కూడా ఆ టీమ్ అనే ఏజెన్సీలో ఒక క్యారెక్టర్ అనమాట, మాకు సీనియర్ ఆఫీసర్. యా. అండ్ టెల్ మీ వన్ థింగ్ బ్రో, ఏంటంటే చాలా మూవీస్ మన తెలుగులో చూస్తే సీక్వెల్ అనేటప్పటికీ సో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కొంచెం లింక్స్ అనేది కూడా చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు కూడా. సో ఇక్కడ లింక్స్ అనేది ఉంటుందా ఫస్ట్ పార్ట్? అవే క్యారెక్టర్స్ ఇన్ డిఫరెంట్ సెటప్. అంటే థ్రెడ్స్ కానీ అట్లా కనెక్టెడ్ అట్లా ఏమైనా ఉంటుందా ఫస్ట్కి సెకండ్కి? అంటే మనకి ఒక థ్రెడ్ వెళ్తూ ఉంటుంది, అంటే వేరే థ్రెడ్స్ యాడ్ అయినాయి ఇందులో ఎడిషనల్గా క్యారెక్టర్స్తో పాటు. ఒక థ్రెడ్ మాత్రం ఫస్ట్ పార్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది. అదేంటని ఇప్పుడు నేను రివీల్ చేయలేను, అందుకే రివీల్ చేస్తారేమో. ఇట్లా కూడా చాలా సెన్సిబుల్గా తీసుకొచ్చినా కానీ ఆపేసారు. మొత్తానికి రితీష్ గారు బాగానే ట్రైనింగ్ చేయించినట్టున్నారు, ఏం చెప్పకు అని. అది ఫస్ట్ పార్ట్ నుంచి చూసేది కదా, 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అయింది. ఎక్స్పీరియన్స్ అంతే. అండ్ మన డిఓపి సురేష్ గారు, అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్, ఒక పాప్ స్టైల్ ఉన్న మూవీస్కి నార్మల్ డిఓపీస్ చేయడం అంటే కొంచెం కష్టమవుతుంది. లైటింగ్ విషయంగా కానీ, సో ఆ టెక్స్చర్ కానీ తీసుకురావడం కొంచెం రేర్ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఒక డిఫరెంట్ థింగ్, ప్రతి ఫ్రేమ్ ఒక ఫ్రెష్నెస్ అనేది తీసుకొని వచ్చారు. సో మరి డిఓపి సురేష్ గారి గురించి అయితే నాకు అనిపించేది వాళ్ళకున్న బాండ్, రితేష్కి అండ్ సురేష్ గారికి వాళ్ళు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు అనమాట. బిఫోర్ ఫస్ట్ పార్ట్ షార్ట్ ఫిల్మ్స్ అది కలిసి చేశారు. సో రితేష్లో ఉన్న ఆ థాట్స్, ఆ కొత్తదనం అనేది బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తేనే తీయగలుగుతారు అది. సో అలా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు, సురేష్ గారు. సో ఐ థింక్ దట్ కేమ్ అవుట్ వెల్. సో తను తీయాలనుకున్నదంతా బాగా అర్థం చేసుకుని చూపించాడు సురేష్. అంటే మీరు ఆ బాండింగ్ గురించి చెప్తూ ఉంటే, సో మనం ఒక యాడ్లో చూసేవాళ్ళం రమేష్ సురేష్ అని, ఇక్కడ రితేష్ సురేష్ అలాగే ఇంచుమించు అంతే, ఇంచుమించు అలాగే ఉందా? అలాగే ఉంటారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మెయిన్గా సో ఈ మూవీలో
మనం మాట్లాడుకోవాలంటే ప్రేక్షకులు చూడాలి అని అంటే ద యూనిక్ థింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఎందుకు చూడాలనుకోవాలని అంటారు? నేను ఫస్ట్ అన్నట్టు ద ట్రీట్మెంట్ ఇట్స్ కంప్లీట్లీ ఇప్పుడు మత్తోదలరాకి నేను ఈ 5 సంవత్సరాలు నోటీస్ చేసిన దానికి మత్తోదలరా అనే ఫ్రాంచైజ్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. బికాజ్ మాకున్న కాన్ఫిడెన్స్ కూడా అదే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది సినిమాలో దగ్గర నుంచి నాకు టీవీలో వచ్చాక ఓటీటీలో వచ్చాక ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయింది థియేటర్లో కన్నా. అండ్ దానికన్నా మీమ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇంకా జనాలలో ఇట్స్ యాక్టివ్. తస్కరించడం అనే డైలాగ్ కానీ ఏసు మీమ్స్ కానీ ఇంకా మనకి ఇప్పుడు సిచ్యువేషన్స్కి ఆ మీమ్స్ ఆ టెంప్లెట్గా వాడుతూ ఉంటారు. సో ఎంత డీప్గా మత్తోదలరా వెళ్ళిందనేది మాకు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఈ 5 ఏళ్లలో అర్థమైందనమాట. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. మీరు సత్య గారు చేసిన మీమ్స్ కానీ ఏంటంటే ఈ దొంగతనం కాదు, తస్కరించుట, కరెక్ట్, ఇలాంటిది బాగా వెళ్ళింది. కాకపోతే మీరు చేసింది కూడా బాగా వైరల్ అయింది తెలుసా? ఉద్యోగం మానేస్తారు ఇప్పటికీ స్టిల్. అదే ఎందుకంటే చాలా రిలేటబుల్గా ఉంటుంది ఈ జనాలు. అంటే మేబీ 5 to 5 జాబ్ 9 to 9 జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ దాంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి రెగ్యులర్గా ఫీల్ అయ్యే ఫీలింగ్ అది. సో యా ఆ విషయంలో అది బాగా కనెక్ట్ అయింది. అండ్ ఈ డైలాగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా బ్రో. సో ఈ మూవీలో మెయిన్గా సో ఒక్కొక్క డైలాగ్ దిస్ అనే డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ కూడా మనం చూసాం ఏంటంటే ఇట్స్ అ టాక్సిక్ మెయిల్ అని ఇట్లాంటి క్యాచీ థింగ్స్ అనమాట. టీజర్లో మీరు కట్ చేసేటప్పుడు కూడా సో చాలా రెఫరెన్సెస్ అనేది కూడా తీసుకున్నారు. కమింగ్ టు ద వెన్నెల కిషోర్ గారు కానీ, సో ఆయన క్యారెక్టర్ గురించి, సో ఆ టీజర్ కట్ చేసే విధానం కానీ రెఫరెన్సెస్ తీసుకున్నారు. టీజర్ వరకు కనిపించాయి. మూవీస్లో కూడా ఇలాంటి రెఫరెన్సెస్ చూస్తామా మనం? యా, త్రూ అవుట్ ఇంకా ఉంటాయండి. అంటే సో బేసిక్గా రితేష్ స్టైలే అంతా ఈ లేటెస్ట్ జరుగుతున్నవి ఏంటి అవి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. అంటే అది లేకుండా సినిమా స్టోరీ పరంగా స్టోరీ కామెడీ వెళ్తూ ఉంటుంది. అండ్ ఎడిషనల్గా క్యారెక్టర్స్కి ఏంటంటే లేటెస్ట్ జరుగుతున్న పాప్ కల్చర్ ఆ ట్రెండ్స్ అయినా తీసుకొస్తాడు. ఎడిషనల్గా తెలిసిన వాళ్ళకి ఎడిషనల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నట్టు అవి పెట్టడం జరిగింది. ఇంకా మరి అయితే మన మెయిన్ హీరో మొరాన్ హీరో వెన్నెల కిషోర్ గారి గురించి, ఆయన గురించి మాట్లాడుకోకపోతే కొంచెం కష్టమే. 100%. ఇట్ వాజ్ గ్రేట్ టు వర్క్ విత్ అండి. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ అంటే మీకు అది అర్థం చేసుకోరు. అంటే మన స్క్రీన్ షూట్ చేయకముందు సీన్ చదివేది ఒకటి ఉంటుంది, వెన్నెల కిషోర్ గారు వచ్చిన తర్వాత పర్ఫామ్ చేస్తాక స్టార్ట్ అన్నాక ఆయన ఓన్ ఇంప్రూవైజేషన్ ఇంకో లెవెల్లో దాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు, అక్కడికక్కడ వేసేస్తారు. సో ఇట్ వాస్ గ్రేట్. అండ్ ఆయన క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో చనిపోతుంది యాక్చువల్గా ఆయన క్యారెక్టర్. బట్ డెఫినెట్లీ వెన్నెల కిషోర్ గారు ఉండాలి అని చెప్పి మేము ఇదేంటంటే ఒక మనిషిని పోలిన మనిషిలాగా అనుకోండి, డిఫరెంట్. సో ఈయన ఇందులో ఒక సినిమా హీరోగా పెట్టడం జరిగింది, టాప్ స్టార్ హీరో కింద పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే ఇంతకుముందు స్టార్ హీరో అనేటప్పటికీ మనకు కొన్ని మూవీస్లో ఎంఎస్ నారాయణ గారు గుర్తొచ్చారు. కరెక్ట్. సో ఆయనను మించే టైప్లో పర్ఫార్మెన్స్ అయినా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి? ఆ టైమింగ్ కానీ కామెడీ 100%. ఆయన టైమింగ్ గురించి మనకి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. ఆయన ఇంత ఇస్తే చాలు అల్లుకుపోతారు. యా. అండ్ మీ బ్రదర్ కాలభైరవరావు గారు, సో ఏంటంటే ఆయన ఫస్ట్ మూవీ మత్తోదలరా, మీది ఫస్ట్ మూవీ. కరెక్ట్. సో ఇప్పుడు అయితే దీనికి మ్యూజిక్ కానీ ఎలా ఇచ్చారు ఏంటి? అంటే సాంగ్స్ పరంగా అయితే సిచ్యువేషనల్గా వస్తాయి. సాంగ్స్ పరంగా మీకు మత్తోదలరా తెలిసిన వాళ్ళందరికీ తెలిసిందే. సో యాజ్ బ్యాక్గ్రౌండ్లా వస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద హైలైట్స్ సత్య గారు డైరెక్షన్ అండ్ మ్యూజిక్ ఎలా అయితే హైలైట్ అయిందో, సెకండ్ పార్ట్లో ఐఎమ్ ఈక్వల్లీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ యాజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ. సూపర్. మొత్తానికి మీరు ఇంత అంటే మా మీద ఎక్స్పెక్ట్ పెట్రో అనేది పెంచేస్తున్నారు. అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రండి అని దాని మీనింగ్. ఏ లాంగ్వేజ్ బ్రో? హ్యారీ పాటర్ లాంగ్వేజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రండి. వెరీ వెరీ నైస్. మొత్తానికి అన్ని థింగ్స్ అయితే బాగా కలెక్టివ్గా మనం చూస్తూ ఉంటే, సో థియేటర్లో ఫస్ట్ పార్ట్ని మిస్ అయిన వాళ్ళు సరే అయితే సెకండ్ పార్ట్ని థియేటర్లోనే చూసి
సో ఫుల్ టు ఎంజాయ్ చేయాలని కూడా వెయిటింగ్ అనమాట సెప్టెంబర్ 13th కోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మత్తు వదలరా పెద్ద సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మత్తు వదలరా మనకు ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ ఆ మూవీలో ఉన్న కామెడీ రెఫరెన్సెస్ కానీ మీమ్స్ కానీ మనం ఎంతగా నవ్వుకుంటాం కదా. 2లో కూడా అంతకు మించి ఎక్స్పెక్టో పెట్రోనం పెట్టుకొని మనం వచ్చామంటే బాగుంటుందని కూడా చెప్పేస్తున్నారు. సో గైస్, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.